చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల అభ్యున్నతి కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా 896 కోట్ల సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలకు నిధులు మంజూరు చేయడం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో బీసీ వర్గాలను అనగదొక్కడంతో పాటు అభివృద్ధికి దూరంగా ఉందని, ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తామని ఇచ్చిన మాట ప్రకారం బీసీ కార్పొరేషన్ ద్వారా 896 కోట్ల నిధులను మంజూరు చేయడానికి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో లబ్ధి పొందడానికి బీసీలకు కేవలం 7 రోజులు మాత్రమే సమయం కేటాయించడం కొంత బాధాకరమని, ఇచ్చిన గడువును నెల రోజులు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జి షణ్ముగం, జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు రవిరాజు, జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెంకటేష్, జిల్లా మేదర సంఘం అధ్యక్షులు రమేష్, వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు గణేష్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కృష్ణమాచారి, రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. బీసీల పక్షపాతిగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో బీసీల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని, బడ్జెట్ కేటాయింపులో కూడా అన్ని రకాలుగా చేయూతనిస్తారని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సందర్భంలో గత 2 రోజుల ముందుగా జియో ఆర్టీ నెంబర్ 8 ప్రకారం బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాలను సబ్సిడీతో కూడినటువంటి బ్యాంకు రుణాలను అందజేసే లక్ష్యంతో ప్రభుత్వం తరఫున 896 కోట్ల 79 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు చెబుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఏదైతే 30వ తేదీ నుండి కేవలం 7వ తేదీ వరకే ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా అప్లై చేసుకోవాలనేటువంటి నిబంధనని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కేవలం 7 రోజుల వ్యవధిలోనే ఈ బీసీ లబ్ధిదారులందరూ కూడా కులం సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ తీసి ఆన్లైన్లో సచివాలయం ద్వారా అప్లై చేయాలనేటువంటి నిబంధనని కాస్త పొడిగించాలని, ఇంకా కూడా ఒక 20 రోజులు టైం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, ఏదైతే కాపులకు కానీ ఇతర కులాలకు 50% సబ్సిడీ ఇచ్చారు. మేము దానికి అభ్యంతరం లేదు, వ్యతిరేకం కూడా కాదు. బీసీ కులాలకు కూడా తక్కువ సబ్సిడీ ఇచ్చి ఇతర కులాలకు 50% ఇవ్వడాన్ని మాత్రమే మేము ఖండిస్తున్నాం. వారితో పాటు ఏ రకంగా అయితే ఈ బీసీలకు ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అనేటువంటి వాళ్ళకి 50% సబ్సిడీ ఇస్తున్నారో, వెనుకబడే వర్గాలు, అట్టడుగు వర్గాలు, కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులు అయినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల కోసం వారికి ఇచ్చిన సబ్సిడీని 50% సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వెనుకబడిన వర్గాలు గత 5 సంవత్సరాల కాలంలో ఆర్థిక చేయూత లేకుండా బీసీ కార్పొరేషన్ మొత్తం నిర్విరామమై నిధులు కేటాయించకుండా చేసిన సందర్భంలో చితికిపోయినటువంటి ఈ చేతి వృత్తిదారులు, కుల సంఘాలు, బీసీ వర్గాలు వీరికి అందరికీ కూడా మీరు ఇచ్చిన దాన్ని సబ్సిడీని పొడిగించి ఇతర ఏబీసీ కులాలకు ఇచ్చినట్టుగానే ఇవ్వాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు జిల్లా కూడా ఈరోజు దాదాపు 61 కోట్ల 24 లక్షల 56 వేల రూపాయలు ఈ బీసీ లబ్ధిదారులు లబ్ధి పొందబోతున్నారు. మా వర్గాలకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే బీసీ వర్గాల ఆర్థిక చేయూతను ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని బీసీ వర్గాలందరూ కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం గడువు నిర్ణయించిందో
ఆ గడువు ప్రకారం కూడా మీరందరూ కూడా అప్లై చేసుకుని ప్రభుత్వ పరంగా ఆర్థిక స్వలాభం పొంది అందరూ కూడా వృత్తిపరంగా కానీ ఇతరత్ర వ్యాపార పరంగా కానీ ముందుకు పోవడం కూడా బీసీ వర్గాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేమంతా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అన్నగారు చెప్పినట్లు కేవలం 31వ తేదీ నుండి 7వ తేదీ లోపల, ఫిబ్రవరి 7వ తేదీ లోపల అన్ని సబ్మిట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు మేము విజ్ఞప్తి ఏమంటే కనీసం 30 రోజులన్నా మీరు ఇచ్చినట్లయితే మాకు కులానికి సంబంధించి, ఆదాయానికి సంబంధించి, క్యాస్ట్కి సంబంధించి మేము దాని పేపర్లు అప్లై చేసి ఆ ధృవీకరణ పత్రాలు తీసుకునేదానికి కూడా మినిమం అంటే కూడా 4-5 రోజుల నుంచి వారం పడుతుంది. ఈ మధ్యలో మళ్ళీ శనివారం ఆదివారం లీవ్లు వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతో మాకు ఎన్ని కోట్ల బడ్జెట్ కేటాయించిన దానికి మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కనీసం 30 రోజుల టైం మీరు కేటాయించినట్లయితే మా బీసీ కులస్తులందరూ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది తద్వారా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. అదేవిధంగా మేము కూడా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకొని ఉన్నతమైన స్థానాలకు మేము ఎదిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. దయచేసి 30 రోజులు కానీ మీరు టైం కేటాయించినట్లయితే మీరు చాలా మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి పెద్దలు మీరు మా విన్నపం తప్ప మా డిమాండ్ అయితే కాదు. దయచేసి మీరు ఆలోచన చేసి మాకు 30 రోజులు టైం కేటాయించండి. అదేవిధంగా